ఇక్కడున్నారా రాస్కెల్? ఎక్కడో దాక్కున్నారు, రండి. కరుణాకరం, నువ్వా? అవును, నేనేరా. నువ్వు ఆ నారాయణ గారు కలిసి మమ్మల్ని మోసం చేస్తారా? సార్, ఈడియట్. నేను చేసింది మోసమా? నువ్వు మా నాన్నగారిని నమ్మించి వెన్నుపోటు పడవటం మోసం కాదా? మా ఆస్తి సర్వస్వం కాజేసి కట్టుబట్టలతో మమ్మల్ని నడియెత్తి పాలు చేయటం మోసం కాదు? ఒక పండంటి కాపురాన్ని విచ్ఛిన్నం చేయటం మోసం కాదు? నువ్వు చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించేలా చేయడం మోసం కాదురా? నా కాలు విరిచేసి నన్ను అవిటివాణ్ణి చేయటం మోసం కాదు? మా అయ్యని చంపేయటం మోసం కాదా? నన్ను దిక్కులేని దానిలో చేయటం మోసం కాదు? నువ్వు మా నాన్నగారిని మోసం చేసి సంతకాలు చేయించుకున్నట్టే మేము నిన్ను మోసం చేసి సంతకాలు చేయించుకున్నాం. అయినా నా పగ చల్లారలేదు. మా నాన్నగారి చావు కారకుడు అయిన నీ శవాన్ని కళ చూస్తేనే కానీ నాలో రేగిన ఆవేశం అడగారు. పట్టుకుంటా. ఇక్కడేనండి. రండయ్యా, ఇదిగోనండి. కరుణాకరం, యు ఆర్ అండర్ అరెస్ట్. చెయ్యండి ఇన్స్పెక్టర్ గారు, చెయ్యండి. చెయ్యరాని పాపాలు, ఘోరమైన నేరాలు చేసి అంతస్తుల మీద అంతస్తులు కట్టి ఆకాశపు ఎత్తుల నుంచి లోకాన్ని చూడాలనుకున్నాను. అంత ఎత్తు ఎదిగాను, కానీ చూడ్డానికి 2 కళ్ళు లేవు. దేవుడు లాంటి మాధవరావును పొట్టన పెట్టుకున్నాను. దాని ఫలితమే ఏది? ఈ ఆస్తి కృష్ణది, ఈ వ్యాపారం కృష్ణది, ఆ బృందావనం కృష్ణది. చాలా ఆనందంగా ఉంది. అమ్మాయి అల్లుడు అమెరికా నుంచి తిరిగి వచ్చేశారు. మీరందరూ కలిసి మళ్ళీ మీ ఇంట్లో చేరుకున్నారు. చాలా ఆనందంగా ఉందమ్మా. కృష్ణ, చేయిదారిపోయిన బృందావనాన్ని మళ్ళీ నీ స్వయం కృషితో తిరిగి సాధించావు. నువ్వు వట్టి కృష్ణుడు కాదయ్యా, గట్టి కృష్ణుడివి. గట్టి కృష్ణుడే కాదు బాబు గారు, కొంటి కృష్ణుడు. గుంటి కృష్ణుడే కాదమ్మా, భలే కృష్ణుడు.